అభివృద్ధికి కేర్ ఆఫ్ అడ్రస్ బీజేపీ అని బీజేపీ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి టీటీడీ బోర్డు మెంబర్ భాను ప్రకాష్ రెడ్డి అన్నారు. గురువారం చిత్తూరు బీజేపీ పార్టీ కార్యాలయంలో మోడీ పాలన 11 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మోడీ పేద ప్రజల కోసం చేపట్టిన అభివృద్ధిని వివరించారు. ఆపరేషన్ సింధూర్లో పాకిస్తాన్ పై విజయం సాధించారన్నారు. అయోధ్య నిర్మాణం మోదీ ఘనత అన్నారు. త్వరలో భారతదేశం జపాన్ను అధిగమిస్తుంది అన్నారు. నరేంద్ర మోడీ పాలనలో ప్రజలు సుఖ సంతోషాలతో ఉన్నారన్నారు. ఈ కార్యక్రమంలో అనంతపురం బీజేపీ ఇన్ఛార్జ్ రామచంద్రారెడ్డి, మాజీ ఎమ్మెల్యే వెంకటేశ్వర చౌదరి, బీజేపీ జిల్లా అధ్యక్షుడు జగదీశ్వర నాయుడు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. విజయనగర చక్రవర్తులు పరిపాలించిన రోజుల్లో రాచరికంలో వారి పాలనలో ప్రజలందరూ సంతోషంగా ఉండాలని చెప్పి ఒక భావన కలిగేది. అవినీతి రహిత పరిపాలన అందిస్తూ నేనున్నాను ప్రజలకు రక్షగా, నేనున్నాను మీకు సేవకుడిగా, ఒక ప్రధానమంత్రిగా కాకుండా మీకు ఒక సేవకుడిగా నేను పనిచేస్తున్నానని చెప్పి ఈ 11 సంవత్సరాలు ఒక్క అవినీతి ఆరోపణ కూడా లేకుండా ఈరోజు దేశాన్ని ముందుకు తీసుకుపోతున్నటువంటి వ్యక్తి నరేంద్ర మోడీ గారు. మీ అందరికీ తెలుసు, కాంగ్రెస్ పరిపాలిస్తున్నటువంటి ప్రాంతాల్లో, ఆ ఏరియాలో పెరిగేటంటే గరీబీ హఠావో కేవలం నినాదాలకు మాత్రమే సరిపోయింది. అంటే పేదవాడిని లేకుండా చేస్తామని చెప్పి ఊరికే రాసుకునేదానికి సరిపోయింది తప్ప ఆచరణలో పూర్తిగా వైఫల్యం చెందారు. నరేంద్ర మోడీ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత 81 కోట్ల మందికి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన ద్వారా ఉచితంగా రేషన్ అందిస్తున్నారు. PMAY ద్వారా 4 కోట్ల ఇళ్ల నిర్మాణం పూర్తయింది. మరో 3 కోట్లకి ఇప్పుడు ముందుకు పోతున్నాం. 15 కోట్ల గ్రామీణ కుటుంబాలు నల్లా కనెక్షన్స్ అంటే ఈ ఇంటి కొలాయిని శుద్ధమైనటువంటి తాగునీరు వారికి అందించారు. 12 కోట్ల మందికి టాయిలెట్లు నిర్మించారు. ప్రధాని సురక్ష బీమా యోజన ద్వారా 51 కోట్ల మందికి బీమా సౌకర్యం. 2014 నాటికి ఈ దేశంలో 14 కోట్ల బ్యాంక్ అకౌంట్లు మాత్రమే ఉన్నాయి. ఈరోజు మిత్రులను మీరు గమనించినట్లయితే 54 కోట్ల బ్యాంక్ అకౌంట్లు ఉన్నాయి. పేదలకు జన్ధన్ ఖాతాలో 43,80,000 కోట్ల రూపాయలు సంక్షేమ పథకాలకు నగదు జమ అయింది. మీరు వింటారు, మన చిన్నప్పుడు రాజీవ్ గాంధీ గారు చెప్పారు, మేము పైన సంతకంలో ₹1 విడుదల చేస్తే కిందకు వచ్చేటప్పటికి అది పావలానో 20 పైసలనే అందుతా ఉంది, మొత్తం సగం దారి మళ్లిస్తున్నారు. ఇప్పుడు ఒక్క పైసా కూడా పక్కకు పోకుండా కొన్ని కోట్ల మందికి జన్ధన్ వారి అకౌంట్లోకి వస్తూ ఉంది. అలాగే ముఖ్యంగా ఆరోగ్యానికి సంబంధించి ఈరోజు అమెరికా, చైనా, జర్మనీ అయిన తర్వాత 4వ స్థానంలో జపాన్ కూడా అధిగమించి ఈరోజు భారతదేశం 4వ స్థానానికి రావడం జరిగింది. ఇంకా 2 ఏళ్ల కాలంలో ఖచ్చితంగా జర్మనీని కూడా అధిగమించి ముందుకొచ్చే పరిస్థితి ఈరోజు నరేంద్ర మోడీ గారు తీసుకురావడం జరిగింది. ఇవన్నీ ఈరోజు మేధావులతో సమావేశంలో కేంద్ర ప్రభుత్వం ఏమేం చేసింది, రాష్ట్ర ప్రభుత్వానికి ఏమేమి ఇచ్చింది, తద్వారా ఎన్డీఏ కూటమి ఇటు రాష్ట్రంలో వికసిత ఆంధ్రప్రదేశ్ని చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, పురంధేశ్వరి గారు మా ముగ్గురి కలయిక ప్రజల ఇష్టాలు, ప్రజల కష్టాలు తెలుసుకొని మేము ముందుకు పోతున్నాం. దేశంలో నరేంద్ర మోడీ గారి సారథ్యంలో వికసిత భారతదేశాన్ని ముందుకు తీసుకుపోతున్నారు. భారతదేశం గతంలో మీరు కానీ గమనించినట్టయితే మొన్న జరిగినటువంటి ఆపరేషన్ సింధూర్ విషయానికి వస్తే గతంలో జాకెట్స్ కూడా, బుల్లెట్ ప్రూఫ్ జాకెట్స్ కూడా మనం ఇంపోర్ట్ చేసుకునేవారు, బుల్లెట్స్ కూడా ఇంపోర్ట్ చేసుకునేవారు. ఫస్ట్ టైం మొన్న జరిగినటువంటి ఆపరేషన్ సింధూర్లో మొత్తం మేడ్ ఇన్ ఇండియాకి సంబంధించిన బుల్లెట్స్ కానీ, ఇక్కడ ఉన్నటువంటి ఆకాశ్ మిజైల్ కానీ, ఇక్కడి నుంచి చేసినటువంటి ఆయుధాలతో పాకిస్తాన్ని మనం ఎదుర్కోవడం జరిగింది. మొన్న జరిగినటువంటిది యుద్ధం కాదు మిత్రులారా, కేవలం తీవ్రవాదుల మీద దాడి మాత్రమే. భారతదేశం నిజంగానే పాకిస్తాన్తో కానీ యుద్ధం చేస్తే 10 నిమిషాల్లో పాకిస్తాన్ ప్రపంచ చిత్రపటంలో ఇరిగిపోయేది. మనం యుద్ధం చేయలేదు, కానీ నిత్యం ఈ ఆపరేషన్ సింధూర్ కొనసాగుతూనే ఉంటుంది. భారతదేశం వైపు కన్నెత్తి చూడాలన్నా సరే
శత్రు దేశాలు భయపడే విధంగా నరేంద్ర మోడీ గారు దేశ ఆంతరిక భద్రత విషయంలో కానీ బార్డర్ సెక్యూరిటీ విషయంలో కానీ ఎక్కడ రాజీ లేకుండా ఈరోజు వారు ముందుకు పోతున్నారు. ఈరోజు దేశ ప్రజలు నేను వస్తూ ఉంటే ఒకరు ఫోన్ చేశారు, ఎక్కడ పోతున్నాడు, చుట్టూరు నరేంద్ర మోడీ గారి 11 years పాలన మీద వెళ్తున్నామంటే వారు నా మాటకి చెప్పండి, అక్కడ శివాజీ ఆలోచనలు వివేకానంద గారి ఆలోచనలు రెండు కలిపినటువంటి వ్యక్తి నరేంద్ర మోడీ గారని చెప్పి సాధారణ ప్రజలు ఈరోజు నరేంద్ర మోడీ గారిని ప్రశంసిస్తున్నారంటే ఏ విధంగా వారు పనిచేస్తున్నారో దేశం కోసం, ధర్మం కోసం. ముఖ్యంగా ధర్మం అంటే దాదాపు 500 సంవత్సరాలు మనందరం ఎదురు చూసినటువంటి బాలరాముని ఆలయ నిర్మాణం అయోధ్యలో దేదీప్యమానంగా ఒక ఏడాది ముందు మనం ప్రారంభించుకోవడం జరిగింది. ఎక్కడ ఎవరిని నొప్పించకుండా నరేంద్ర మోడీ గారి పాలన ముందుకు పోతుంది. కానీ ఈ ధృతరాష్ట్రుడు మారిగా రాహుల్ గాంధీకి కన్ను కనపడదు. ఏం చూస్తానో ఏం జరుగుతుందో దేశంలో ఈరోజు ఆయన కనపడదు. కేవలం భారతీయ జనతా పార్టీ ఏం చేసినా విమర్శల ధోరణితో ఆయన ముందుకు పోతున్నాడు. ఈ మధ్య కూడా ఆపరేషన్ సింధూరులో మీరందరికీ తెలుసు, ఎన్ని ఫ్లైట్లు పడిపోయినా అంటున్నారు. ఈసారి ఖచ్చితంగా ఏదైనా జరిగినప్పుడు ఒక ఫ్లైట్ మీద ఆయన కానీ కట్టి పంపించేస్తే తెలుస్తుంది అసలు ఏం జరిగిందో. మిత్రులారా, డిఫెన్స్ సీక్రెట్స్ ఈవెన్ క్యాబినెట్లో కూడా డిస్కస్ చేసి పరిమిత సంఖ్యలో వివిధ దళాలకు సంబంధించిన అధిపతులకి, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి, ప్రైమ్ మినిస్టర్కి, రక్షణ శాఖ మంత్రి పరిధిలోనే చర్చ జరుగుతుంది తప్ప దారిలో పోయి ధాన ఎంత అడిగితే సమాధానం చెప్పాల్సిన అవసరం ప్రభుత్వానికి లేదు. ఏదైనా సరే దేశ ఆంతరిక భద్రత విషయంలో మనందరం ఒకటే ఉండాలి. కానీ రాహుల్ గాంధీ మిత్రులారి మధ్య మీరు కానీ గమనించినట్లయితే ఒక నెల ముందు ఆపరేషన్ సింధూర్ జరిగేటప్పుడు పాకిస్తాన్ న్యూస్లో రాహుల్ గాంధీ కనపడేవాడు హెడ్లైన్స్. ఏమంటే ఇష్టం వచ్చినట్టు రోజు ఆయన మాట్లాడేవాడు. అయ్యే రాహుల్ గాంధీ ఈ దేశంలో పుట్టి ఈ దేశం రక్తం మనలో ప్రవేశిస్తే దేశభక్తి అనేది ఉంటుంది. కానీ మేము విమర్శించకూడదు. ఎవరు దేశభక్తి వరకు ఈ దేశ ప్రజలందరికీ తెలుసు కాబట్టి ఖచ్చితంగా దేశ భద్రత విషయంలో మేము రాజీ లేకుండా ముందుకు పోతున్నాం. ఆపరేషన్ సింధూర్ అనేది ఇంకా దానికి ఫుల్ స్టాప్ లేదు. భారతదేశంలో ఎవరైనా సరే సంఘ విద్రోహ శక్తులు కానీ మన మీద దాడి చేస్తే ఈ సింధూర్ ఇంకానే ముందుకు పోతూ ఉంటుందని చెప్పి నరేంద్ర మోడీ గారు మనకు భరోసా భద్రత ఇవ్వడం జరిగింది. ఉచితంగా 5 లక్షల వరకు కార్పొరేట్ వైద్యం సీనియర్ సిటిజన్స్కు మోడీ పెద్ద కొడుకుగా అందరూ భావిస్తున్నారు. 68 లక్షల మందికి వీధి వ్యాపారానికి 52,50,00,000 మందికి ముద్ర అనే స్కీమ్ ద్వారా ఈ తోపుడు బండ్లకు కానీ చిన్న వ్యాపారస్తులకు కానీ వీళ్ళందరికీ 52 కోట్లు. ఇవి ఫిగర్స్ అన్ని నేను చెప్పేది పూర్తిగా ఒక్క నెంబర్ కూడా ఎక్కడ తప్పు లేకుండా కేంద్ర ప్రభుత్వం అఫీషియల్గా రిలీజ్ చేసినటువంటి ఫిగర్స్ని ఈరోజు మేము ప్రజల ముందుకు తీసుకుపోతున్నాం. అలాగే ముఖ్యంగా గతంలో ఉద్యోగాలంటే ప్రభుత్వం మీద ఆధారపడేది, ప్రభుత్వ ఉద్యోగాల కోసం పోటీ ఉండేది. నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత మీ కాళ్ళ మీద మీరు నిలబడి 10 మందికి ఉపాధి అవకాశాలు కల్పించాలని చెప్పి స్టాండప్ ఇండియా ద్వారా ఇప్పటికీ ఎస్సీ ఎస్టీలకి మాత్రమే కేవలం 14,700 కోట్ల రూపాయలు మంజూరు చేసి 15 లక్షల స్టార్టప్తో ప్రపంచంలోనే నెంబర్ 1 స్థానంలో భారతదేశాన్ని తీసుకుపోవడం జరిగింది. అంతేకాకుండా ఒకే దేశం ఒకే ట్యాక్స్ పేరుతో జిఎస్టీ అమలు. గతంలో పన్నులు కట్టేవారు 6 కోట్ల మంది ఉంటే నేడు 15 కోట్ల మంది ట్యాక్స్ కడుతున్నారు. అంటే దాదాపు 1.5 టైమ్ ట్యాక్స్ పేయర్స్ది మనం పెంచుకోవడం జరిగింది. తద్వారా దేశానికి కేంద్ర ప్రభుత్వానికి ట్యాక్స్ ద్వారా 7,99,00,000 కోట్ల ఆదాయం వస్తే నేడు 25 లక్షల కోట్లకి పెరిగింది. గతంలో 7 లక్షలు ఉన్నటువంటి 7 లక్షల కోట్లు ఉండేది, ఈరోజు 25 లక్షల కోట్ల వరకు ఆదాయం పెరిగింది. గతంలో పన్నుల వాటా రాష్ట్రాలకు 32% ఉంటే నేడు దాన్ని 41% నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత దాన్ని తీసుకుని వెళ్ళడం జరిగింది. 2014లో ముఖ్యంగా మన దేశం వ్యవసాయ ఆధారిత దేశం. 2014లో వ్యవసాయ బడ్జెట్ 27,000 కోట్లు ఉంటే నేడు 1,37,000 కోట్లకి వ్యవసాయ బడ్జెట్ని పెంచడం జరిగింది. ఎంఎస్పి గతంలో
1,310 రూపాయల నుంచి ఈరోజు 2,369 రూపాయలు పెంచిన కారణంగా దీనివల్ల ప్రత్యక్షంగా 11 కోట్ల మందికి 3,70,000 కోట్ల కిసాన్ సమృద్ధి జమ చేసినటువంటి ఎరువుల ఉత్పత్తిలో కానీ ఈ అన్నింటిలో ఎకరాకు 18,000 రూపాయలు సబ్సిడీ ఇస్తున్నటువంటి ఏకైక ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం. మౌలిక సదుపాయాల్లో ఊహించిన అభివృద్ధి చేసిన రోడ్ల బడ్జెట్ను 500% పెంచినటువంటి ఘనత ఎన్డీఏ ప్రభుత్వానికి దక్కుతుంది. 2014 నాటికి